ఇతని పేరు శివయ్య. ఏమే ఇదిగో తినే పద్మ, శివయ్య భార్య. వస్తున్నా. శివయ్యకు తన ఇల్లు, భార్య, పిల్లలు, పొలం ఇది తప్ప వేరే ప్రపంచం తెలియదు. సరే పోయొస్తా. ఎంత కష్టం వచ్చినా ముఖంలో మాత్రం చిరునవ్వు తగ్గనివాడు. శివయ్య పొలం మెట్ట పొలం కావడం వల్ల ఎప్పుడైనా వరుణదేవుడు కరుణిస్తాడు అని ఎదురు చూస్తూ ఎలా అయినా పంట పండిస్తాను అనే గట్టి నమ్మకంతో ఆ దేవుడి మీద భారం వేసి వాన కోసం ఎదురు చూశాడు. దేవుడు కరుణించలేదు. కొద్దిగా ధైర్యం తెచ్చుకొని అప్పు చేసి బోరు వేశాడు. నిరాశ ఎదురయ్యింది. ఇంకొంచెం ధైర్యం చేసి ఒకదాని తర్వాత ఒకటి అలా 4 బోర్లు వేశాడు. చొక్క నీరు పడలేదు, కన్నీరే మిగిలింది. అప్పుల్లో మునిగిపోయాడు. అప్పటి నుంచి శివయ్య కాస్త బోర్ల శివయ్యగా ఇంటి పేరు వచ్చింది. ఎల్లకొండ ఒకప్పుడు పాడి పంటలకు పెట్టిన పేరు. ఈ ఊరు ప్రజలందరికీ పొలం, విత్తనం, పండించడం ఇవి తప్ప ఏమీ తెలియని రైతులు. కానీ ఇప్పుడు ఊరంతా ఒక మూర్ఖుడి చేతిలో ఉక్కిరి బిక్కరవుతుంది. ఇతడే చెంగారెడ్డి. ఇతడు ఒక వడ్డీ వ్యాపారి. డబ్బులు ఇచ్చేటప్పుడు దేవుళ్ళలా కనిపిస్తాడు, తీసుకునేటప్పుడు మాత్రం రాక్షసుల్లా మారిపోతాడు. ఎందుకంటే అతనికి కావాల్సిన డబ్బు కాదు, తనకా పెట్టిన భూములు ఎలా లాక్కోవాలని కాపు కాచుకొని కూర్చుంటాడు. ఏందే శ్యామల, ఎర్రటెండల ఏం కష్టపడతావు, తెల్ల తోలు పద్దిపోతున్నావు. గడు ఎట్లాగో అప్పు తీర్చాడు కానీ నువ్వు మన ఇంటికి వచ్చి మంచిగా చూసుకోండి. నేను చక్కగా పని చేసుకుంటా బతకొచ్చు. ఆలోచించుకో, సరేనా? పోనీరా.
చెప్పయ్యా తన తాకట్టు పెట్టైనా నీ పైసలు పెడుతున్నాయా అయ్యా 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 వద్దని చెప్పయ్యా అయ్యా అయ్యా రే సాయిలు నీ తల తాకట్టు పెడితే నాకేమొస్తుందిరా శనిగలు కూడా రా అయ్యా వద్దని చెప్పయ్యా అయ్యా అయ్యా ఇప్పుడు గీ నిడిచి పెడితే ఈ ఎల్లకొండ గ్రామంలో జంగారెడ్డి భయం ఇవ్వనుకుంటదిరా సంపూర్ణ కొడుకుని ఇడికి జంగారెడ్డి అంటే ఏందో తెలియాలా అయ్యా అయ్యా నీకు కావాల్సింది భూమి కదయ్యా అయ్యా అయ్యా సంపదని చెప్పయ్యా అయ్యా అయ్యా నీకు రాసిస్తాను అయ్యా సంపదని చెప్పయ్యా కొడుకుని సంపదని చెప్పయ్యా నీకు రాసిస్తాను అయ్యా 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 చెప్పు వద్దని చెప్పయ్యా అదని చెప్పయ్యా రాసిస్తానయ్యా అయ్యా అయ్యా అదని చెప్పయ్యా అయ్యా అయ్యా అదని చెప్పయ్యా అయ్యా రండ్రా నాని లేదురా అబ్బా చంపిరి కదరా అయ్యా ఆ పద్మకి ఏం చేస్తాను నువ్వే ఏం చేస్తలేనే నువ్వేందే ఇట్లొచ్చినావు ఏం పని ఉంది అన్న రాలే ఇంకా లేదే రాలేదు అయ్యా ఇంకా రాలే ఇత్నాలు తెచ్చిర్రానే ఆ పొద్దునే తెచ్చిండే మంచి రోజు చూసి నానబెడదామన్నాడు అమ్మా దా బిడ్డ కూసో అమ్ములు స్కూల్కి పోలేదారా ఈరోజు స్కూల్ లేదు. అవునా మీరు తెచ్చిర్రా ఏం తెచ్చుడో ఏమోనే పైసలు లేవు ఇక మీ అన్న ఎట్లా చేస్తాడో ఏమో ఇక ఆయనకే తెలియాలి అయ్యో అవునా ఇగో అయ్యా ఏమే అందరు ఇత్నాలు వేసుకుంటుర్రే పైసలు ఏమన్నా సుధరాంచినవా అనే ఫర్టిలైజర్ సీనన్న దగ్గరికి వెళ్ళి అడుగుతలే ఆ దేవునికి మన మీద ఎప్పుడు దయ వస్తుందో ఏమో ఏమే గా ఫర్టిలైజర్ సీనన్న దగ్గరికి వెళ్ళి విత్తనాలు తీసుకొస్తా. సరేనే శివన్న యాడికి పోతున్నావు? సాయన్న విత్తనాలు పోసినావా? యాడికి పోతున్నావు అంటున్నా. ఇంకా ఏలేదే. ఇత్తనాలు దేనిగా పోతున్నా. యాడికి? ఫర్టిలైజర్ సీనన్న కాడికి. సరే జాగ్రత్త మరి. ఏం సత్తానా ఊరంతా మంచేనా? మంచిదే అన్న. ఏం మొలకలు అలికిరా? అలుపుతున్నామన్నా. వర్షాలు పడేటట్టున్నాయా ఈసారి? ఏమో అన్న చూడాలి. అదిగో శివయ్య వచ్చినట్టున్నాడు. శివయ్య దా అన్న నమస్తే. అంత మంచేనా? అన్న బాగున్నాను. ఏం చేస్తున్నావు? ఏం కథ? ఏముంది, ఆ మధ్యన 4 బోర్లు వేసిన సుక్క నీళ్ళు పడలేదు. అయ్యో అదే బాధ అన్న. మరేమో గిట్లొచ్చినావు శివయ్య? సీనన్న జరగా పంట అయినాక ఇస్తా గానీ గా మందులు ఇత్తనాలు ఇరాదే. చూడు శివన్న, ఇప్పటికే నీకు చాలాసార్లు ఇచ్చిన. మొన్నటిదాకా నాకు కూడా నమ్మకం ఉండనే. బోర్లు ఇస్తున్నావుగా, నీళ్లు పడతాయేమో పంట పండించి ఇస్తావేమో అనుకున్నా. గానిగా జాగల నువ్వు పంట తీయలేవే. ఇచ్చిన పైసలు అడుగుదాం అనుకుంటున్నా. ఏమనుకోకు శివన్న,
నాతోని కాదే. పాపం శివన్న పరేషాన్లో ఉన్నాడు. 4 బోర్లేసి ఇంకా నిలబడకపోయి ఇంకా గాడినే పంట వేస్తాడంట. అయ్యా పటేలా, జర నీకు దండం పెడతా పటేలా. ఈసారి జర పంట కాలేదయ్యా. వచ్చే పంట కల్లా మీ బాకి తీరుస్తా పటేలా. జర నీకు దండం పెడతా అయ్యా. ఒకసారి నా ముఖం పిల్లల ముఖం చూసి జర దండం పెడతా పటేలా. ఈసారి ఇసిపెట్టుర్రి, వచ్చే పంట కడతా. అప్పిచ్చి యాడదయ్యింది. అయ్యా పటేలా, బాంచన్ పటేలా, జర ఈసారి పంట లాస్ ఉంది పటేలా. వచ్చే పంటకు ఎట్లాగైనా కడతానయ్యా. జర దండం పెడతానయ్యా. పచ్చిపాలయ్యా. జర ఈసారి ఇసిపెట్టు పటేలా, లేకపోతే గా జాగా మీరే తీసుకోరయ్యా. రేయ్, మీ వదిన పోయి 6 ఏళ్ళు అయ్యింది. ఒంటరిగా ఉంటున్నా. ఏం కాదులే. లోపల రక్తం మసులుతుందిరా. అసలే ఒంటరిగాని. నీ భార్య బాగుందిరా. మొన్న పొలం దగ్గర చూసిన. ఎండలో పాపం బాగా కష్టపడుతుంది. గా పనేదో అప్పు తీరేదాకా నా ఇంట్లో నుంచు ఇంటి పని వంటి పని చేస్తుంది. అయ్యా ఏం మాట్లాడుతున్నావు పటేలా? ఆ మాట కరెక్ట్ కాదు పటేలా. రేయ్, రోషం దన్నుకొస్తుంది. భార్య మీద అంత ప్రేముంటే అప్పు కట్టరా? పోయే అప్పు కడతావో లేదా నీ పెళ్ళాన్ని ఇంట్లో పెడతావో ఆలోచించుకో. ఏం శివయ్య గిట్లొచ్చినావు? చూడు శివయ్య, ఇప్పటికే చాలా ముట్టింది. గీసారి ఇయ్యకపోతే మాత్రం గా ఇల్లు పొలం నాదైతుంది. యాదుంచుకో, సరేనా? పో. ఇవి మన కడుపు నింపే ధాన్యం బిడ్డ. ఇవి మనం తింటాం కదా అన్నం, అవే బేట ఇవి. వీటిని నానబెడితే మొలకలు అవుతాయి. దేవుడా, ఈసారైనా మా కష్టాలన్నీ గట్టెక్కించుతుండ్రి. ఏంటి నాన్న ఇది? ఇంతకన్నా ఉన్నాయేంటి నాన్న ఇవి? దీనిలో మనం తినే అవునా అన్నం కూడా ఉన్నాయా? మన సిరి సంపద నాన్న, మన బంగారం నాన్న. చాలా బాగున్నాయి నాన్న. దేవుడా, ఈ 7 వర్షాలు బాగా పడి మా పంటలు మంచిగా వండి మా కష్టాలన్నీ గట్టెక్కిచ్చు తండ్రి.
ఏమ్రా పెళ్లి గడిత నడుస్తున్నావు నడుము అచ్చోడి ఏంది నడుము ఉంకలేదా వంచు పని చేయి ఏం రా జంగారెడ్డి ఏందా తొక్కుడు తొక్కు తపానం పోలు నాకు తోడు అన్నా ఆ సూర్యగాడు ఊరందని పోజు చేసి పంచాయతీ పెట్టిండన్నా. అయ్యా కంగారు ఎట్లనైనా మీరేనా అని చెప్పుర్రయ్యా. సూర్యగాడి విషయం గురించి జంగారెడ్డి కంగారు పడకు, మేము చూసుకుంటాం. సూర్యగాడికి న్యాయం జరిగేట్టు చూద్దాం. నువ్వేం కంగారు పడు, సరేనా? న్యాయం జరిగేలా చూస్తాం, సరేనా? ఏమంటారు? సూర్యగాడికి ఏదో నీకు న్యాయం చేసే బాధ్యత మాది, సరేనా? జర నిమ్మలంగా ఉండు. జంగారెడ్డి వస్తుంది. వస్తుందా రాని అదో జంగారెడ్డి ఆగండి వస్తున్నాడుగా. ఏమన్నుంటే మాట్లాడదాం. ఆగురు మాట్లాడదాం. ఆగురి అప్పు గట్ట శతగతన కొడుక పంచాయతీ పెడతావరా? జంగారెడ్డి ఏమన్నుంటే మాట్లాడదాం. ఆగు ఏం జంగారెడ్డి, ఇక్కడ ఇంతమంది పెద్ద మనుషులు ఉండగా సూర్యగాడిని అందరి ముందు కొట్టడం బాగాలేదు. ఏమన్నంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఇట్లా కొడితే పైసలు వస్తాయి చెప్పు? పైసలు ఇప్పుడు కాబట్టి రేపైనా వస్తాయి. దెబ్బలు కొడితే పైసలు వస్తాయా? చెప్పండి అయ్యా. అవును జంగారెడ్డి, ముందాన్ని కొట్టుడు ఆపు, చచ్చిపోతాడు. సరే మీరందరూ చెప్తారు కదా, నా పైసలు కడతాడా భూమి రాసిస్తాడా నాకు ఇప్పటికిప్పుడు తెలవాలే. అయ్యా మీరే న్యాయం చేయాలయ్యా. జర చూడుర్రయ్యా, ఎట్లనైనా మీరే న్యాయం చేయాలయ్యా. మేము మాట్లాడతాం. అయ్యా దండం పెడతానయ్యా. ఇప్పటికిప్పుడు అప్పు కట్టలేనయ్యా. ఇప్పటికిప్పుడు తెమ్మంటే ఏడికెళ్ళి తేవాలయ్యా. గట్లని ఇంకా భూమే రాసిస్తే నా పిల్లలు ఎట్లా బతకాలయ్యా? ఆ భూమే లేకుంటే ఆకలితో పసురుని చచ్చిపోతామయ్యా. సచ్చేదాకా నీ కాళ్ళ దగ్గర కుక్కలాగా సాకిరి చేస్తానయ్యా. నా కొద్దిగా గడివి అయ్యా, నీకు దండం పెడతానయ్యా, నీ కాళ్ళు మొక్కుతానయ్యా. ఇదంతా కాదు, నాకు ఇప్పటికిప్పుడు పైసలు కావాల్సిందే. నీ భూమి మొత్తం నాకు రాసియాల్సిందే. ఇప్పటికిప్పుడుగా భూమి రాసిస్తే ఎట్లా బతుకుతాడు చెప్పు? ఎట్లా బతికే చెప్పు? సరే ఇక్కడికి ఇంతమంది పెద్ద మనుషులు పంచాయతీ చెప్పడానికి వచ్చారు కదా, కానీ అప్పు మీరు కడతారా? కట్టురి చెప్పురి. ఏం మాట్లాడుతున్నావు జంగారెడ్డి? మేమెందుకు కడతాం? ఊర్లో అందరూ బాగుండాలని కదా మేము వచ్చింది కదా. కట్టలేరు కదా, నా పంచాయతీ నేనే చెప్పుకుంటా. గాడు నాకు భూమి రాసియాల్సిందే, సంతకం పెట్టాల్సిందే. ఏం న్యాయం చేస్తారో తేల్చుకోరి. లేవురా లేవు. సూరిగా వాడు రాక్షసుడురా, ఎవడు చెప్పినా వింటలేడు వాడు. మేమేం చేయలేం. వాడితో సంతకం పెట్టిరా. లాకరని రవాణి తీసుకెళ్ళి నా కొడుకుని చూస్తా. ఇక బో రవాణి
రే సూరిగా అస్సలు కట్టినవు. మరి మిత్తి సంగతి? మా పానాలు తప్ప మా దగ్గర ఇవ్వడానికి ఏం లేదయ్యా. సరే పో. నీ భార్యని నా దగ్గర నుంచి పో. అరే ఇదేంది? మిత్తి పైసలు కట్టి తీసుకపో. జంగారెడ్డి, ఇది చాలా తప్పు జంగారెడ్డి, పాపం జంగారెడ్డి. వాడిని విడిచిపెట్టు. భూమి రాసిచ్చిండిగా, తీసుకో. వాడి పెళ్ళాన్ని అడగడం పాపం జంగారెడ్డి. మరి నా మిత్తి పైసలు ఎట్లిస్తాడో? మిత్తి కట్టేదాకా నా ఇంట్లో నుంచుకుంటా పని మనిషిగా. అప్పుడు తెస్తాడు పైసలు. చూస్తా పెళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో. రేయ్ ఎక్కిర్రాదని ఈ బాధ పైసలు తీసుకుంటప్పుడు ఉండాలా? ఎక్కిర్రాదని కొడక కొనిరా. కాలు మొక్తాలయ్యా. అయ్యో అయ్యా అయ్యా చూడండి అయ్యా. అయ్యా ఎవరైనా కాపాడండి అయ్యా. అయ్యా నా భార్యను కాపాడండి అయ్యా. అయ్యా అయ్యో అన్న ఉదయర్రలా అయ్యా 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 అయ్యా. అప్పు కట్టలేదని వాని పిల్లాన్ని జంగారెడ్డి గుంజుకుపోయిండట. అవునట్నే. అక్క ఏమైంది? అయ్యో ఒక సూర్యగాని పిల్లల్ని జంగారెడ్డి గుంజుకుపోయిండట గానీ అప్పు కట్టలేదని. ఏమైంది నాన్న? ఏం చేస్తున్నావు నాన్న? గట్ల కూర్చున్నావేంటి నాన్న? నాన్న అమ్మేది నాన్న. నాన్న ఆకలి వేస్తున్నానా? అమ్మేది నాన్న, ఆకలి అవుతుంది. నాన్న నాకు అమ్మ. నాన్న నాకు అమ్మ. అమ్మేరికి పోయింది నాన్న. నాన్న నాకు అమ్మ. నాన్న నాకు అమ్మ. నాన్న నాకు అమ్మ. వస్తుంది నాన్న. అమ్మ పొద్దున్నే వస్తుంది నాన్న. నా బుజ్జి కదా, నా మాట వింటావు కదా. పోనన్నా పోయి తిని బజ్జు.
సూర్యగాడు చచ్చిపోయిందంట, సూర్యగాడు చచ్చిపోయిందంట, సూర్యగాడు చచ్చిపోయిందంట, సూర్యగాడు చచ్చిపోయిందంట. అయ్యో ఏమైంది అట్లా ఊరుకొస్తున్నారు? ఎవరికేమైంది? అక్క నీకు విషయం తెలుసా అక్క? ఏంటది? అక్క సూర్య చచ్చిపోయిందట అక్క. అయ్యో పాపం, ఎలాగా? సూర్యగాడు చనిపోయాడు కానా? చచ్చిపోయిందా? అవునే. అబ్బా మంచి మనుషుడనే. ఆ జంగారెడ్డి గారు వాళ్ళ భార్యను తీసుకుపోయాడు. 10 మందిలో బేచిత్ అయిపోయింది. ఎసంటి మనిషి ఉండనే బంగారం వస్తుంది. మన ఊర్లో పడట్లే. మీ ఊర్లో సంగతి ఏమో కానీ ఈ ఊర్లో అయితే పడేటట్లేదు సార్. ఏంది భాస్కర్, ఏంది సంగతి? అన్న సూర్య చనిపోయిండే. అయ్యో సూర్యగాడు తెలిసింది, ఇప్పుడే తెలుసు. అక్క అక్క ఈ విషయం తెలిసిందా నీకు? ఏమైంది? సూర్యుడు చచ్చిపోయిందట. నువ్వే అవుట్. లేదు నువ్వే చోరాయి. నో ఇదైతే నేను ఏం లొల్లి చేస్తారు? గమ్మున ఆడుకోరి. ఏం బిడ్డ స్కూల్కి వెళ్ళలేదా? నచ్చాడు. స్కూల్ ఫీజు కట్టలేదంటే టీచర్ పంపించేసింది. ఓ కట్టేద్దామమ్మా, సరేనా? హే ఏంద్రా మీ లొల్లి? పోయి బయట పోయి ఆడుకోపోరి. ఇక పోరి, ఫీజు కట్టేద్దాం, సరేనా? ఓయ్యా గా సూరిగాడు తెలిసిందే. నువ్వు ఈ పిల్లల ఫీజుల గిజుల గురించి ఏం ఆలోచించకే, గవన్నీ నేను చూసుకుంటలే. ఎట్లనే? ఎట్లేందయ్యా, నా పట్టగోజలు గిరు పెట్టి వాళ్ళ ఫీజులు కడతలే. నువ్వు గవన్నీ ఏం ఆలోచించకు, తిను. ఏమైందయ్యా? ఏందే గట్ల పరిశాన్ ఉన్నావు? ఏం చెప్పాలనే, వానలు పడతాయేమో, మళ్ళా గీ ఏడాదైనా పంట తీయొచ్చని ఊరంతా అప్పు గుంజుకొచ్చి పంటేస్తుంది. గానలు పడక పంట ఎండిపోతుంది. పంటను చూస్తే గుండె తరుక్కుపోతుంది. గా జంగారెడ్డి ఇచ్చిన గడువు అయిపోయా. ఏం చెప్పాలనో తోస్తలేదే. దేవుడు ఈ ఏడాది కూడా మన మీద దయ చూపలేదే. ఏం చేస్తామే, ఎట్లా అయ్యేది ఉంటే గట్ల అవుతుంది. ఎట్లున్నోళ్ళం ఎట్లయిపోతుమే. అప్పు చేసి మరీ బోరేస్తుమే. సుక్క నీరన్నా పడకపాయ్, కనీసం వానలన్నా పడితే ఏమనుకుంటే కాలం కూడా కాకపాయ్.
అన్నం కోసమే మేము నానా కష్టాలు పడుతుంటే ఈ అన్నం అంతా జల్లేస్తారా? అమ్మ అమ్మ నాకు తెలియదమ్మా, అన్నగారమ్మా చెల్లెనే చేసిందమ్మా, ఏమైంది? చెల్లెనే చేసింది. అరే కొట్టకు, ఏందిరా ఈ కొట్లాట? ఇక రా బిడ్డ, రా దా కూసో. నేను చేయలేదు నాన్న, ఫస్ట్ చెల్లెనే చేసింది. అన్నం అట్లా పడేయొద్దుగా బిడ్డ. పడేస్తారా చెప్పు? చేయలేదు నాన్న, నేను చేయలేదు నాన్న, చెల్లెనే చేసింది. అన్నం పడేయకూడదుగా బిడ్డ, అమ్మను కొడదాం సరేనా? కానీ అన్నం పడేయకూడదుగా బిడ్డ. సర్లే అమ్మను కొడదాంలే బిడ్డ, ఏడవకూరు. బిడ్డ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, గీ అన్నం మెతుకులు నోటి దాకా రావాలంటే మనం ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యంరా ఇది. గీ మెతుకులు పండించడానికి రైతు ఎన్నో రాత్రులు కష్టపడి ఎండనక వాననక కంటికి రెప్పల ప్రతి గింజని చూస్తూ మురిసిపోయే రైతన్న కష్టమే బిడ్డ ఈ ముద్ద. మనకు అన్నం పెట్టే రైతన్న దేవుడితో సమానం. రైతన్నని మనం ఎప్పుడు గౌరవించాలి, సరేనా? చెప్పురి. రైతన్న ఎవరు? మా నాన్న. అన్నా ఏందన్నా గిట్లొచ్చిల్లు? ఏవయ్యా ఇట్రా, అన్న వాళ్ళు వచ్చిల్లు. అన్నా అన్న కొట్టకండి అన్నా, అన్నా అన్న కొట్టకండి అన్నా, అన్నా మీకు దండం పెడతా అన్నా, అన్న కొట్టకని చెప్పండి అన్నా, అన్న మీకు దండం పెడతా కొట్టదని చెప్పన్నా, అన్న కొట్టకండి అన్నా, అన్నా అన్న ఇడిచిపెట్టండి అన్న, కొట్టకండి అన్నా, అయ్యా మీకు కాలు పట్టుకుంటా అయ్యా, ఇడిచిపెట్టండి అయ్యా, అయ్యా అయ్యా. మర్యాదగా చెప్తున్నా, అప్పు కట్టలేదో చంపేస్తా నా కొడుక. నీ ముఖం చూసి ఇడ్చి పెడుతున్నా, ఇడువుర్రా. ఏం శివయ్య, ఏం సంగతి? పైసలు ఎప్పుడు ఇస్తున్నావు? అయ్యా కాలం గాక నీళ్లు లేక పంట పండక ఆకలితో అలమటిస్తున్నామయ్యా. నీకు దండం పెడతా అయ్యా, జర గడివి ఇయ్యరాదు. చూడు శివయ్య, నీకు వారం గడివిస్తున్నా. మర్యాదగా అప్పు కట్టలేదు, ఉన్న మర్యాద పోతుంది. గంత దూరం తెచ్చుకో పో. అబ్బా మళ్ళీ ఇదేనా నాయనా, కోడి కూడా తినొచ్చు. సర్లే బిడ్డ తెస్తలే. ఓయ్యా పొద్దుగాలాగా జంగారెడ్డి మనుషులు వచ్చిపోయిర్రే, ఒకసారి నువ్వు పోయి కలిసిరారా. అదే కలిసిన్నే. అవునా, ఏమన్నాడు? అదంతా నేను చూసుకుంటలేవే. గడు అసలే మంచోడు కాదయ్యా, ఎట్లనన్నా సరే గాని అప్పు తీర్చేసేయాలి. గడు ముందే రాక్షసుడే. పొద్దుగాల గల మనుషులు ఇంటికి రాగానే నా కాలు చేతులు ఆడలేవయ్యా. ఇంకా సూర్యాన్ సౌ కండ్ల ముందే కనబడుతుందయ్యా. అప్పు కట్టలేదని 10 మందిలో గుంజే. ఆ బాధ తట్టుకోలేక ఊరి పోసుకొని సచ్చే. నువ్వు గవన్నీ ఆలోచించకే, ఎట్లాగైనా నేను సర్దుబాటు చేస్తా. చూడు శివయ్య, నీకు వారం గడివిస్తున్నా. మర్యాదగా అప్పు కట్టలేదు, మర్యాదగా అప్పు కట్టలేదు, మర్యాదగా అప్పు కట్టలేదు. ఉన్న మర్యాద పోతుంది, ఉన్న మర్యాద పోతుంది, ఉన్న మర్యాద పోతుంది.
కూడా తినొచ్చు అన్నే. సర్లే బిడ్డ తెస్తలే. ఏం శివన్న ఇట్లా వచ్చినావు? ఏమైంది అట్లా నిలబడ్డావు? చికెన్ కావాలా? తీసుకో. ఏంది పైసలు లేవా? బిడ్డ చికెన్ కావాలని ఆశపడ్డది, కానీ పైసలు ఏముందన్నా, ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఇద్దులే. తీసుకో ముందు. బిడ్డకు సైజులు మా అమ్మ చికెన్ ఇచ్చి పంపిండని చెప్పు. అన్నా, నువ్వు చేసిన సాయం ముందు ఇది ఎంతనే? నా పెళ్ళం పిల్లలు 4 ముద్దలు తింటున్నారు అంటే అదంతా నీ దయ వల్లనే అన్నా. ఓ తీసుకో. అన్నా, ఊర్లో అందరూ అనుకుంటుర్రు గా జంగారెడ్డి అందరి ముందు పైసలు అడిగిండంట కదనే. ఆడ అసలే మంచోడు కాదన్నా. నువ్వు ఎట్లనైనా ముందు ఆడ అప్పు తీర్చేసే అన్నా. ఏం శివయ్య, ఇంట్లో దావత చికెన్ తీసుకుపోతున్నావు? గా శివయ్యని చూసినారా, తిననీకి తాగనీకి వస్తుంది, కానీ అప్పుగట్ట నీకైతే రాదు. రేయ్, ఇంకెవడెవడు ఇవ్వాలరా పైసలు? రేయ్ నిన్నే. ఏమ్రా శివయ్య, ఏం కథలు పడుతున్నావా? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? తిననీకి తగనీకి వస్తాయి నా కొడక, అప్పు కట్టనీకి రాదారా నీకు? కొట్టకండయ్యా, 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 మీకు దండం పెడతా. కొట్టకండయ్యా, మీ కాలు మొత్తం మార్చండి. కొట్టకండయ్యా, కొట్టకండయ్యా, మీ కాలు మొత్తం మార్చండి. కొంచెం టైం ఇవ్వండి అయ్యా. అయ్యా కొంచెం టైం ఇవ్వండి. కొట్టకండయ్యా, మీ కాలు మొత్తం. నీ కాలు మొత్తం మార్చండి, నీ పైసలు కడతా. కొంచెం టైం అయ్యా. బీద రైతునయ్యా నేను, నా దగ్గర పైసలు లేవయ్యా. అయ్యా పంట వచ్చాక కడదాం అనుకున్నావయ్యా, రాత్రనక పగలనక కష్టపడదాం అనుకున్నామయ్యా. నీ డబ్బులు కడతామయ్యా, ఈ ఏడాది ఎలాగైనా కడతామయ్యా. మమ్మల్ని క్షమించండి అయ్యా. నీ డబ్బులు ఎక్కడికి పోవయ్యా? ఆ వానదేవుడి కోసం ఎదురు చూస్తున్నావయ్యా. ఆనలు పడంగానే పంట తీసి నీ పైసలు నీకు కడతామయ్యా. ఈ ఒక్కసారి దయచూడయ్యా. రేయ్, నీకు అప్పు కట్టడం చేత కాదు కానీ నీతో అప్పు ఎట్లా కట్టించుకోవాలో నాకు తెలుసు. రేపటిదాకా టైం ఇస్తున్నా నా కొడక. మర్యాదగా నీ భూమి రాసిస్తావా? నీ పెన్లాన్ని నా ఇంట్లో పెడతావా? ఊర్లో చటింపు వేయించి నిన్ను 10 మందిలో నిలబెడతా. నీ పెన్లాన్ని వేలం పెడతా. ఇస్తావా చస్తావా తెలుసుకో నా కొడక. అయ్యా
అయ్యా నా పొలం ఎండిపోయింది. అయ్యో అయ్యా అయ్యా దేవుడా, ఓయ్, అయ్యో నేను అబ్బెట్ట కట్టాలి. ఓ దేవుడా, అయ్యో దేవుడా, అమ్మా నా పొలం వెళ్ళిపోయేది, నేను ఎట్లా బతకాలి? ఓ దేవుడా, ఇంకా నేను బతకను దేవుడా. అయ్యో నేను అప్పుల ఎట్లా కట్టాలి? నేను కాపాడుకుంటా, నా పొలం ఎట్లయినా కాపాడుకుంటా, కాపాడుకుంటా, నా పొలం కాపాడుకుంటా. అయ్యో అయ్యా
అబ్బా దేవుడా అమ్మా అయ్యా అయ్యో అయ్యా దేవుడా ఏం పాపం చేశానయ్యా నేను ఒక రైతుగా పుట్టడమే తప్ప నాకే ఇన్ని బాధలు ఎందుకు ఇస్తున్నావయ్యా మట్టినే నమ్ముకొని బ్రతుకుతున్న మా జీవితాలకు ఎందుకు ఇన్ని కష్టాలు రైతన్న అన్నదాత అంటారు కదా మరి రైతుకే ఎందుకు ఇన్ని కన్నీళ్ళు అసలు దేవుడనే వాడలేడు మట్టి వాసనే తప్ప సువాసన తెలియని మాకెందుకు ఇన్ని కష్టాలు రెక్కలు ముక్కలు చేసుకొని రక్తానే చెమట చుక్కలుగా మార్చుకొని ఎండనక వాననక రాత్రనక పగలనక కష్టపడే రైతుకి ఎందుకు ఈ కన్నీళ్ళు ఈ రైతు మట్టిలో దిగితేనే కదా దేశంలో అందరి నోట్లకు ముద్ద దిగేది. మరి అందరికి అన్నం పెట్టే ఈ రైతన్నకి ఎందుకు ఈ ఆకలి మంటలు, ఎందుకు ఈ దరిద్రం? రైతన్నవాడు రాజే కాలేడా? మరి రైతే రాజాని ఎందుకంటారు? మరి రైతన్నవాడు రాజయ్యేదెప్పుడు? ఈ అప్పుల బాధలు తీరేదెప్పుడు? అప్పుల బాధతో ఒక్కొక్క రైతు పిట్టలు రాలినట్టు రాలిపోతుర్రు. మరి ఈ దేశానికి అన్నం పెట్టేది ఎవరు? ఇంకెంతకాలం మాకీ కష్టాలు? మాకింకెంతకాలం? దేవుడా, రైతు కంట కన్నీరు. ఇంకెంతకాలం అయ్యా మాకీ కష్టాలు? ఇంకెంతకాలం దేవుడా ఈ రైతు కంట కన్నీరు? ఇంకెంతకాలం అయ్యా ఈ రైతు కంట నీరు? అమ్మ అమ్మ నైనే ఇంకా రాలేడు. వస్తాడు బేటా, మీరు ఆడుకోర్రి. ఏడి మనిషి ఇంకా రాకపోయే. మామ షేన్ కాడ మీ కొడుకు గిట్ట కనబడ్డా అనే? అమ్మ నైనేంటే ఇంకా రాలేదు. రాలేదమ్మా, నేను కూడా నాన్న కోసమే చూస్తున్నా. పోయి ఆడుకోపో. తాత శివయ్య కనిపించిండా అనే? కాకా ఈయన మీ కొడుకేమన్నా కనబడ్డా అనే? అక్కడ సేన్ కాడ కూర్చున్నాడు కదరా, వర్షాలు కూడా లేవని దిగాలుగా కూర్చున్నాడు. వస్తాడులే, నేను అడిగితే వస్తాపా అన్నాడు. వస్తాడులే నాని. లావణ్య, లావణ్య, ఎవరు? లావణ్య,
ఏందక్క గిట్ల వచ్చినావు? అన్న ఇంకా రాలేదే, జర రావే కటింకలు పోయి చూసొద్దాము. ఇంకా రాలేదా? రాలేదు. అవును భాస్కర్ లేపుతా. ఏమయ్యా పడుకున్నావా? లేవు లేవు లేవే, అన్న రాలేదట. శివన్న లేవు, అట్లేమంటావు? లేవే. ఎవరు? అత్తుండక్క, కలిసిపోదాం. గిట్లెట్లయిందక్క? అసలు ఏమైంది? ఏమోనే, గట్టెంకలు పోతుంటే ఆ కాకని అడిగినా, ఆ పొలం కాడ కూర్చుండని చెప్పిండు. గప్ప నుంచి చూస్తున్నా ఇంకా రాలే. ఏమోనే, నాకు భయం అవుతుంది. ఏమోనే, నాకు అదే అర్థమైతలేదు. ఏ లొల్లి లేదేం లేదే, ఇంకా రాలేదు. ఆ పొలం కాడ కనిపించిందంట, కాక చెప్పిండు. ఏమైందేమో చూద్దాము. ఏమైందక్క? ఈయన ఇంకా రాలేదన్న. ఇంత టైం అయింది ఇంకా రాలేదా? అవును రాలేదు. జర రానైనా పోయి చూసేద్దాము. పోదాం దా తొందర. నీ నిద్ర మాపు సల్లగా ఉండా. దా అక్క. ఆగు, లాంతర్ తాగు. తొందర వస్తున్నా, లాంతర్ వేస్తున్నా. తొందర అయ్యా. మేము గింత కంగారు పడుతున్నావు, నువ్వు తాత్పరంగా వస్తున్నావు. ఆ తలుపు దగ్గర పెట్టు. గిట్టెట్లా అయింది అసలు? రండి. అసలు లొల్లి లేదు ఏం లేదు, గిట్టెట్లా అయింది? అగో ఏమైందిరా భాస్కరు, ఇప్పుడేట్రా? అన్న రాలేదే. రాలేడా? అగో ఇప్పటిదాకా రాకపోవడం ఏందిరా? అందుకే రాలేదే. అప్పుడు కనబడ్డాడని చెప్పిన వాడు కానీ ఇంకా రాలేదు. కానీ మరి వెళ్దాం పారి. అసలు గింత బాధ ఏమొచ్చింది అన్నకు? గింతసేపు పెట్టిపోతాడు అసలు. ఈ టైం వరకు యాడున్నాడు? ఇక్కడ పిల్లలు ఆగమవుతారు, భార్య ఆగమవుతారు, ఇంకా రాలేదు ఇంటికి. గింత సింహం చీకట్లో వెతుకుతున్నాం, అసలు ఎక్కడున్నాడు? దొరకలేడు. ఏడున్నాడు అసలు? చీకట్లో ఎక్కడని ఎత్తుకోవాలి, ఎక్కడని చూడాలి. యాడున్నాడు? శివన్న, శివన్న, ఓ శివన్న, 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 శివా. ఓయ్యా, ఏమైంది అసలు? శివన్న, భాస్కర్నే, ఏడున్నావే? శివయ్య, ఓయ్యా, శివన్న. అయ్యో ఏడ కానొస్తున్నాడు కదక్క. ఏడున్నాడో ఎక్కడ వేయండి అసలు? అరే అర్థమైంది. యాడున్నాడు? శివన్న, శివరే. ఏమయ్యా? ఓయ్యా, గీడ కూర్చున్నావేందే? ఈ చీకట్ల గీడేం చేస్తున్నావయ్యా నువ్వు? పిల్లలు గుర్తొస్తలేదా? ఈ చెట్ల పంటి పుట్ల పంటి వన్నవేందే? పోయా అయ్యో లావణ్య చేసుకుంటుగానే ఏం ఆపద వచ్చింది నీకు? అయ్యో నీకు మందు పిల్లలు అన్నా, నీకు ఇల్లు ఆదికి రాలేదా? దేవుడా అయ్యో దేవుడా అన్నా పిల్లలకి ఏం చెప్పమంటావు అన్నా? చిన్న పిల్లలు ఎట్లా అన్నా చూసి ఎట్లా చిన్న అయ్యో రావద్దు దేవుడా.
ఉన్నట్టేలే. మరి మీరే మాకు న్యాయం చేయాలి. అదే ఇక శివయ్య నా దగ్గర తీసుకున్న అప్పు గురించి. చూడు జంగారెడ్డి, ఇప్పుడు ఆ సంగతి అంతా అవసరమా చెప్పు? వెలుతురి ఒక్కటి ఎడదీపమాకునురో ఈ చల్లగాలికి జనాలు చూడవచ్చే ఆట బొమ్మవా నువ్వు ఏమని చెప్పను నేను బండరాయినయ్యాను వదిలేసి పోతివిరో తోడు లేకుండా ఎట్ట నేను ఉండాలిరు నువ్వు లేకుండా ఒక్కడివి బయటికి రావు తోడు లేని నిద్దురపోవు ఏమైందో చెప్పనే లేదు ఎందుకు దూరమైనవు ఎట్ట నీకు నిద్రొచ్చిరు
బ్రతుకు కలలో రాజయ్యేను ఇంటి కాడ సిరి సంపద కాగితాల దారి చూపెను వదిలేసి పోతివిరా తోడు లేకుండా ఎట్ట మేము ఉండాలేరు నువ్వు లేకుండా వదిలేసి పోతివిరా తోడు లేకుండా ఎట్ట మేము ఉండాలేరు నువ్వు లేకుండా ఊరి జనమంతా పండగోలే ఇంటికి పారిపడితే పాడి కట్టి మోయడానికి నువ్వా నేనని ఏకపడితే ఎంత మంచి మనసుంటే ఇంతమంది ఆరాటము ఎంత కొంత ప్రేమ ఉంటేనే రాత్రిరంత జాకారము పోతున్న వయలిడిసి నీ శాశ్వత గుడికి వస్తానంటూ చెప్పవజరా ఎల్లు చూపులే ఆ పనిక వదిలేసి పోతివిరా తోడు లేకుండా ఎట్ట నేను ఉండాలేను నువ్వు లేకుండా వదిలేసి పోతివిరా తోడు లేకుండా ఎట్ట నేను ఉండాలేను నువ్వు లేకుండా నువ్వు లేకుండా
అప్పుడే చచ్చిపోయాడమ్మా. అప్పుల బాధ సరిపోయింది బిడ్డ. మరి రైతన్న రాజు అన్నాడు కదమ్మా నాయనా. కుబేరునికైనా బికారికైనా కడుపు నింపేది రైతన్ననే అంట కదమ్మా నాయన చెప్పింది. కుబేరుడు అంటే ఎవరమ్మా? చెప్పమ్మా, చెప్పమ్మా. కుబేరుడు అంటే బాగా పైసలు ఉన్నోళ్ళు బిడ్డ. నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది. అందరికి కడుపు నింపేది రైతన్ననే అంట కదా నాయన చెప్పింది. మన నాయన చచ్చిపోయాడు. నాన్న రైతు కాబట్టి చచ్చిపోయాడు బిడ్డ. ఏడుకుండా నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది. ఏం పద్మా, బాగున్నావా? అయ్యో శివుగా చచ్చిపోయిందా? మరి ఎట్లా బతుకుతావో ఏం అస్సలు అర్థం అవుతుంది. నా ఇంట్లో పని చేసుకుంటావా? మంచిగా చూసుకుంటా. అసలు శివిగాడు ఎట్లా చచ్చిపోయిండో తెలుసా? చంపినా.
ఇది పారిపోయింది పటేలా. కానీ దాన్ని ఊరు దాటిచ్చింది పాస్తి రేటు అని పెళ్ళం పటేలా.